మొదటగా మీ అందరికీ మొన్న జరిగిన గ్లోబల్ కాన్ఫరెన్స్ కు సంబంధించి ఈరోజు మొత్తం దేశం అంతా కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అనేక బహుళ జాతి కంపెనీస్ కు సంబంధించిన పెద్దలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తా ఉన్న సందర్భంలో మరి మా పాత్రికేయ మిత్రులు ఈ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములుగా 2047 తెలంగాణ రైజింగ్ కు సంబంధించిన ఈ సమావేశానికి సంబంధించి మీరందరూ కూడా సహకరించిన సందర్భంలో మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపు దేశం మొత్తం కానీ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అనేక మంది పారిశ్రామికవేత్తలు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తూ ఉంటే, మరొక వైపు రాష్ట్రంలో పెట్టుబడులు రావద్దు, పరిశ్రమలు అసలే వద్దు, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావద్దని పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ నిన్ననే మరొకసారి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఆలోచన విధానాన్ని మరి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పకనే చెప్పారు. వారి మాటల్లో అదే ధ్వనిస్తా ఉంది. గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి 5 లక్షల కోట్ల పైమించి పెట్టుబడులు ఎంఓయూలు జరిగితే ఆ ఎంఓయూలను అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సంబంధించి గొప్ప పారిశ్రామికవేత్తలు చేసుకున్న ఈ ఎంఓయూ సంబంధించిన అంశాన్ని చాలా తేలికగా కొట్టుపడేసి పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులు పెట్టాలని వారిని నిరుత్సాహపరిచే విధంగా వారి మాటలను మేము ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందంటే వారికి ఉన్న నిజంగానే కేంద్ర మంత్రిగా చేసినారు, 2 మార్లు రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా వారు ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు చేస్తా ఉన్న అభివృద్ధికి దోహదపడి వారి మంచి సూచనలు, సలహాలు, దాంతోపాటు ఈరోజు రాష్ట్ర అభివృద్ధి గురించి రాష్ట్రాన్ని ఎందుకు కోరుకున్నాం, ప్రధానంగా యువతకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాడు. పరిశ్రమలు ఖచ్చితంగా రావాల్సింది. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు, ఇంకోవైపు ప్రైవేట్ ఉద్యోగాలు. ఇవి 2 ప్రధానమైన అంశాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ప్రభుత్వం చాలా ప్రత్యేకమైన దృష్టితో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. తరుణంలో వారు ఎందుకు చూడలేకపోతా ఉన్నారో అర్థమవుతలేదు. వారు చెప్పినారు కొన్ని అంశాలు. ఒక కంపెనీకి సంబంధించి సరే ఆ రోజు మహారాష్ట్రనో తమిళనాడుకో ఏ విధంగా తరలి వెళ్ళినాయని మేము అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. ఒప్పందం చేసుకున్న ప్రతి కంపెనీకి సంబంధించి తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఖచ్చితంగా ఇక్కడే ఆ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేయడానికి దోహదపడే విధంగా
ఆ వాతావరణం ఏర్పాటు చేసుకొని తద్వారా మన నిరుద్యోగ యువతకు సంబంధించిన ఉపాధి పెద్ద ఎత్తున పెంచాలనే ఒక ఆలోచనతోనే ఒక పాజిటివ్ దృక్పథంతోనే ఎవరైనా పోతా ఉంటారు. మేము అడుగుతా ఉన్నాం, వారి హయాంలో కూడా అనేక ఎంఓయూస్ జరిగినాయి. సింపుల్ ప్రిన్సిపల్ దాంట్లో ఒప్పందం చేసుకున్నప్పుడు ఒప్పందం పరంగా ప్రభుత్వం ఇస్తా ఉన్న రాయితీలు, సబ్సిడీలు, ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ వాతావరణానికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఏ ప్రభుత్వాన్ని చేస్తుంది. వారు చేసినో లేదు కానీ ఈరోజు వారి ప్రభుత్వంలో కూడా ఎంఓయూ చేసుకున్న ప్రతి కంపెనీ రాలేదు. మాకు అర్థం తెలుసు దాని గురించి. మేము ఎప్పుడూ ఆ విషయాలని కూడా రచన చేయలేదు. ఎందుకు చేయలేదు? పెట్టుబడులు రావాలి, ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. ఎక్కడ ఆ కంపెనీలకు సంబంధించిన వీలు సౌకర్యం ఉంటుందో, సబ్సిడీలు, రాయితీలు, వారికి సంబంధించిన లాభాలు ఏ విధంగా జరుగుతాయో దానికి సంబంధించి ఆ రాష్ట్రాల్లో పోయి తిరిగి వారికి సానుకూలంగా అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో వారు పెట్టుబడులు పెట్టి ముందుకెళ్తారు. వారే చెప్పిన ఫాక్స్కాన్ కు సంబంధించి ఇతర రాష్ట్రానికి పోయింది. కానీ ఈరోజు మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం, రాసి పెట్టుకోండి. ఐటీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కానీ, ఈరోజు ఏరోస్పేస్ కానీ, డిఫెన్స్ కానీ, రంగాల్లో ఇప్పటికే ఎక్కడ లేనంత ఈకో సిస్టమ్ ని డెవలప్ చేస్తూ పెట్టుబడులు తీసుకొచ్చాం 2 సంవత్సరాల కాలంలో. ఇంకా 3 తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమల అభివృద్ధి కానీ, ఉపాధి కల్పనలో ముందుండే కార్యక్రమం చేస్తాం. సాంకేతిక పరిశోధన, ఇన్నోవేషన్ కు సంబంధించి ఒక గొప్ప వాతావరణం కల్పించాలని, అదేవిధంగా చాలా ప్రముఖంగా మొత్తము అంతర్జాతీయ స్థాయిలో ఉన్న విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఇక్కడ రావటానికి వారు ఆసక్తి చూపెడతా ఉన్నారు. మరో ప్రక్కన మనకు చాలా ధీటుగా పోటీ ఇచ్చేది ఐటీ రంగానికి సంబంధించి కర్ణాటక రాష్ట్రం, బెంగళూరు. ఈ 2 సంవత్సరాల కాలంలో, సంవత్సరంన్నర కాలంలోనే ఒక్కటే ఫైనాన్షియల్ ఇయర్ లో 75 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ను తీసుకురావడం జరిగింది. మేము గట్టిగా చెప్తా ఉన్నాం, గర్వంగా చెప్తా ఉన్నాం, ప్రపంచంలో ఉన్న అతి పెద్ద కంపెనీకి సంబంధించిన జీసీసీ మన దగ్గర ఉన్నది. అత్యధిక జీసీసీలు 1 సంవత్సర కాలంలోనే మనకు రావటం అనేది మీరే చూసారు. ఇది మేము 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం వారికి ఇచ్చిన గొప్ప నమ్మకంతో ఇక్కడ కల్పిస్తా ఉన్న వారికి అనుగుణమైన వాతావరణానికి సంబంధించి మాపై నమ్మకం పెట్టుకొని జీసీసీలు వస్తూ ఉంటే ఈరోజు మేము కాదు, అంతర్జాతీయ స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో పత్రికల్లో కానీ, ప్రసార సాధనాల్లో కానీ హైదరాబాద్ ఇన్ ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ద జీసీసీ క్యాపిటల్ అని చెప్తా ఉన్నారు. నిన్న మొన్న జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ కాన్ఫరెన్స్ కంటే ముందు ఈ 2 ఏళ్ల కాలంలో 3,40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఒప్పందాలు జరిగాయి. వీటిలో అనేక సంస్థలు, పరిశ్రమలకు సంబంధించిన నిర్మాణాలు, వారందరూ కూడా చేపడతా ఉన్నారు.
దాదాపు 1,40,000 మందికి ప్రతిభావంతులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక కార్యాచరణ జరుగుతూ ఉంది. ఇది ప్రత్యక్షంగా దాదాపు ఇప్పుడు మేము తీసుకొచ్చిన 3,40,000 కోట్లు సంబంధించి, దానికి తోడు పరోక్షంగా కూడా 2 లక్షల మందికి ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ కింద మళ్ళొక్క మారు మొన్ననే ఈ మధ్యలో తెలంగాణకు మరి ఆ అవార్డు కూడా ఇవ్వటం జరిగింది. రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్న పరిశ్రమలకు సంబంధించిన వాతావరణం, ఈకో సిస్టమ్ ఏదో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల సంబంధించిన ఈకో సిస్టానికి సంబంధించి మొదటిగా లైఫ్ సైన్సెస్ ఫార్మా అంశానికి వస్తే, ఆనాడు అప్పుడున్న పెద్దలు కేంద్ర ప్రభుత్వంలో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే అనేక ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించారు. ఫస్ట్ ఇక్కడ ఐడిపిఎల్ ఒకసారి చూసుకుంటే ఒక పెద్ద ప్రభుత్వ రంగ సంబంధించిన సంస్థ. దాని చుట్టూ ఏర్పడ్డ ఈకో సిస్టమ్, చిన్న పరిశ్రమలు, మధ్యతర పరిశ్రమలు, ఇంకా మైక్రో ఎంటర్ప్రైజ్ దాని చుట్టూ కూడా ఏర్పాటు చేసుకొని ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో బల్క్ డ్రగ్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఈకో సిస్టమ్ ఇక్కడ ప్రధానంగా డెవలప్ కావటం, దాని తర్వాత ఫార్ములేషన్స్ కానీ, దాని తదుపరి వ్యాక్సిన్స్ ఏర్పాటు చేయడానికి కానీ, దాని తర్వాత ఈరోజు టెక్నాలజీ ఉపయోగించుకొని బయోటెక్ ఇండస్ట్రీస్ని తీసుకురావడానికి కానీ, ఇవన్నిటికి సంబంధించి ఆనాడు కల్పించిన వాతావరణం వలన మారుతా ఉన్న ప్రపంచానికి సంబంధించిన డిమాండ్కి అనుగుణంగా ఇండస్ట్రీస్ కూడా దానికి సరి సమానంగా ముందుకొచ్చి మరి ఆ గొప్ప పారిశ్రామికవేత్తలు కూడా మన పరంగా ఈరోజు ఎంఎస్సి పరంగా ఎంఎస్ఎంఈ పరంగా ఉన్న ఆ చిన్న పరిశ్రమలు కూడా ముందుకొచ్చి ధీటుగా ప్రపంచ స్థాయిలో కావాల్సిన క్వాలిటీ క్వాంటిటీ అందించి ఈరోజు ఫార్మా రంగాన్ని ముందంజే కార్యక్రమం జరిగింది. ఆ క్రమంలోనే వ్యాక్సిన్ క్యాపిటల్గా కూడా మన తెలంగాణ రాష్ట్రం కోవిడ్కు సంబంధించి మనమే చూసినాం. వ్యాక్సిన్ అందించే ఒక కార్యాచరణ తీసుకున్నదంటే 2 సంవత్సరాల్లో ఫ్యాక్టరీ పెట్టి 3వ సంవత్సరంలో వ్యాక్సిన్ అందించారు. మూడు అంతుల వ్యాక్సిన్లు వివిధ దేశాలకు మన దగ్గర నుంచి పోతా ఉన్నాయంటే దాన్ని ఇంకో అడుగు ముందేసి ఏ విధంగా రాబోయే కాలంలో మన హైదరాబాదు తెలంగాణ రాష్ట్రాన్ని అదే విధంగా ఫార్మా లైఫ్ సైన్సెస్ సంబంధించిన ప్రధాన కూడలిగా మొత్తం అంతర్జాతీయ స్థాయిలోనే 4-5 ప్రధాన కూడలిలు ఉన్నాయి. దాంట్లో హైదరాబాద్ ప్రధానంగా ఉండాలని, ఆ పోటీలో నిలబడాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ క్రమంలో మీ అందరు కూడా చూస్తా ఉన్నారు. మొన్న జరిగిన తెలంగాణ రైజింగ్ కాన్ఫరెన్స్ కు సంబంధించి ఆ తెలంగాణ రైజింగ్ కాన్ఫరెన్స్ కు సంబంధించి ఏదో గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్న టిఆర్ఎస్ సంబంధించి వారి నేత మాట్లాడారు. మేము ఈరోజు మా నేచర్ కానీ మా కల్చర్ కానీ కేవలం కొందరి వరకే మరి ఆ ఒప్పందాలకు సంబంధించి ఆ అనుమతులకు సంబంధించి
ఏ కంపెనీ రావాలి ఏ కంపెనీ వద్దని కొందరు తీసుకునే నిర్ణయాల వరకే. అదే గేట్ పాస్ కల్చర్ కాకుండా ఈరోజు మా ప్రజాస్వామికమైన ఆలోచనతోనే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి వారు అనుకున్న వారికే, ప్రభుత్వంలో కొంతమంది అనుకున్న వారికే వారి ఛాయిస్ పరంగానే వారిని ఆహ్వానించకుండా ఈరోజు మన హైదరాబాద్ ఒక డెస్టినేషన్గా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ ని బై డెస్టినేషన్ గా పిలవటం, ఆహ్వానించడం. అందుకోసమే ఈరోజు పరిశ్రమలన్నీ కూడా ఇక్కడికి రావాలని ఆసక్తి చూపెడతా ఉన్నారు. మరి టిఆర్ఎస్ ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడో కూర్చొని మరి ఎంఓయూలు చేయటాన్ని మేము ఆ విధంగా చేస్తలేం. ఆ విధంగా చేస్తే హైప్గానే ఉంటుంది. మేము హైప్ చేయలేం. ఎప్పుడు చాలా లో ప్రొఫైల్గా వెళ్తా ఉన్నాం. హైప్ చేసే ఆలోచన లేదు. ఈ రాష్ట్రం గురించి భావి తరాలకు సంబంధించిన భవిష్యత్తు కోసం మా ప్రభుత్వం క్రియేట్ చేస్తున్న హోప్ ఇది. వీఆర్ క్రియేటింగ్ ఏ హోప్. ఆ హోప్ ని మీరు హైప్ గా పరిగణిస్తే మీ పార్టీ మీరు అందరూ కూడా ఆ హైప్ లోనే మిగిలిపోయి రాష్ట్ర ప్రజానికానికి మీరు ఎప్పుడు కూడా నాయకత్వం వహించే అవకాశం లేకుండా పోతుంది. మేము హోప్ మీద పోతా ఉన్నాం, మీరు హైప్ మీద పోయింది. ఆ రోజు కూడా మేము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశాలు ఏవైతున్నాయి దాన్ని ఒకటి తర్వాత ఒకటి మా ప్రభుత్వం వస్తే పరిష్కారం చేస్తామని ఆలోచన చేస్తామని చెప్పి ఒక హోప్ క్రియేట్ చేస్తాం. ఆ హోప్ మీదగే ప్రభుత్వం వచ్చాం. మేము చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు పరిశ్రమలకు సంబంధించి అనుగుణమైన వాతావరణం ఇక్కడ ఉంది. మీరు చూస్తా ఉన్నారు. రండి, మీరు మా యువతకి ఉపాధి కల్పించాలి. ఆ ఉపాధి అటువైపు నుంచి మా వైపు హోప్ పెట్టుకొని ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో వారి ఆలోచనలు, వారి ఆశయాలని మీరు హైప్ గా పరిగణించి ముందుకెళ్తే మరి ప్రజలందరూ మరొకసారి 2023 డిసెంబర్లో ఏ విధమైన సమాధానం చెప్పారో అదే విధమైన సమాధానం ప్రతిసారి కూడా చెప్పడం జరుగుతుంది. అసత్యాల గురించి, సత్యదూరమైన మాటల గురించి వారు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. మేము అడుగుతా ఉన్నాం ఈరోజు. ఆ రోజు మేము కంపెనీలను కాపాడుకోలేకపోయినాం. మరి రాష్ట్రానికి సంబంధించి పాలసీలు ఒక అధికారి పేరు చెప్పారు, గొప్పగా రూపొందించిందని చెప్పారు. సరే, ఇంతవరకు ఆ పాలసీ ప్రకారం పాలసీలో ఉన్న పాలసీ గైడ్ లైన్స్ ఎంతవరకు అమలు చేశారు చాలా చెప్పలేదు. ఈరోజు మేము అధికారులకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చి కూడా ప్రగతిలో కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు ఎప్పుడు చెప్తా ఉంటాం, వరంగల్ టెక్స్టైల్ పార్క్ కు సంబంధించిన మీరు పేటెంట్ ఉన్నది అంటున్నారు. మేము పేటెంట్ పెట్టుకోవాలంటే ఈరోజు లైఫ్ సైన్సెస్ సంబంధించిన పేటెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ఈరోజు ఏరోస్పేస్ డిఫెన్స్ కు సంబంధించిన పేటెంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అప్పుడున్న మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు రక్షణ శాఖకు సంబంధించిన అనేక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ ఆ రోజు సంబంధించిన ఇక్కడ ఎస్టాబ్లిష్ లేకుంటే ఏరోస్పేస్ కు సంబంధించిన హెచ్ఏఎల్ లాంటి వ్యవస్థలు కానీ రక్షణ శాఖకు సంబంధించిన డిఆర్డిఓ, డిఆర్డిఎల్ అట్లాంటివి 12కు సంబంధించిన చేస్తే అది మా పేటెంట్ సంబంధించిన కాదు. 92లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ సంబంధించి
శంకుస్థాపన 92లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి తదుపరి 2004 నుంచి కూడా 2014 వరకు కూడా ఏ ప్రభుత్వాలున్నా మధ్యలో ఐటీ రంగానికి సంబంధించిన అంశం వచ్చే వరకు ITES కు సంబంధించిన అంశం వచ్చే వరకు పెద్ద స్థాయిలో మంచి వాతావరణం కల్పించి సానుకూల వాతావరణం కల్పించిన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. దాని పరంగా మాకు పేటెంట్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కు సంబంధించి ఈరోజు మెదక్, ఈరోజు హైదరాబాద్ పరిసరాలకు సంబంధించిన ప్రాంతాల్లో హైదరాబాద్ లో ప్రధానంగా నెలకొల్పిన అనేక పారిశ్రామిక పార్కులు స్థాపించి చిన్న పరిశ్రమ, పెద్ద పరిశ్రమ, మధ్య పరిశ్రమ ఏర్పాటు చేసింది. దానికి కూడా పేటెంట్ మాకుంది. మేము చెప్తా ఉన్నాం, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ సంబంధించి చాలా సంవత్సరాలుగా ఆ పార్క్ సంబంధించి పూర్తి స్థాయిలో మరి ఇన్కంప్లీట్ గా ఉండే. మేము యుద్ధ ప్రతిపాదిక మీద ఆ పార్క్ సంబంధించిన అన్ని సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేస్తూ మొత్తం దేశంలోనే మొట్టమొదటి ఫంక్షనల్ PM మిత్ర పార్క్ ను ఏర్పాటు చేసినాం ఈ 2 సంవత్సరాల్లో. మొన్న ఈ మధ్యలో కేంద్ర మంత్రివర్యులు కూడా ఫస్ట్ ఫంక్షనల్ పార్క్ ఇది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూలై 2024లో ఆ పార్క్ ను సందర్శించి, మీరు చేసి ఉండొచ్చు ఏర్పాటు, కానీ ఆ పార్క్ కు సంబంధించి మనం ఇంకా పనులు పూర్తి అయితలేదు, పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలి, ఓ మంచి పారిశ్రామిక వాతావరణం కల్పించాలని ప్రపంచ స్థాయిలో మన పార్క్ ను ఏర్పాటు చేసుకునే కార్యక్రమంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే విధంగా ఉండాలని, రీహాబిలిటేషన్ కూడా అదే విధంగా ఉండాలని ఈరోజు అందరికీ కూడా తెలియజేసి పనులన్నీ కూడా మొదలెట్ట జరగడం. అక్కడ ఉన్న ETP ప్లాంట్, CETP ప్లాంట్ కూడా ఫంక్షనల్ చేసినాం. మేము పేపర్ వరకే మాట్లాడతలేము, హైప్ క్రియేట్ చేయడానికి మాట్లాడతలేము. ఇవన్నీ కూడా స్పష్టంగా కూడా మీరు పోతే 2023 నుంచి 2025 వరకు ఏం చేసినామంటే ఆ విధంగా తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. దానికి కావాల్సిన ఇంకా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కనెక్టివిటీ కావాలి. దానికి సంబంధించి కేంద్ర మంత్రివర్యులతో మాట్లాడి యుద్ధ ప్రతిపాదనకి తీసుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఈ PM మిత్ర పార్కు సంబంధించి 30 కోట్ల రూపాయలు అదనంగా కూడా ఇది ఫంక్షనల్ చేశాము తీయాలని తీసుకురావడం కూడా జరిగింది. ఎవరైతే ప్రధానమైన మరి గణేష గాని, కీటెక్స్ గాని, యంగ్1 గాని ఈరోజు రేపో మాపో వారికి కావలసిన అవసరాలన్నీ తీర్చి ఆ 2 యూనిట్లను కూడా అతి తొందరలో ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఏదైనా పేటెంట్ ఉండొచ్చు. ఎవరి హయంలో కొన్ని సందర్భాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు మరి మా ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పాం. ఎందుకంటే వాణిజ్యం, వ్యాపారం, పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలకు సంబంధించి వారికి కావాల్సింది నమ్మకం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ, ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీలకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటారు, సానుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. కక్ష సాధింపు ధోరణి పరిశ్రమల పరంగా, పారిశ్రామికవేత్తల పరంగా, పాలసీ నిర్ణయాల పరంగా ఉండదు అని అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ చెప్పడం జరిగింది. ఆ నమ్మకాన్ని మేము ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు స్కిల్ ట్రైనింగ్ చేయాలి. నైపుణ్యానికి సంబంధించి ప్రధానమైన పీట వేయాలి, పెద్ద పీట వేయాలని మీరందరూ కూడా చూస్తా ఉన్నారు.
1, 2, 3, 4 అంశాలను కూడా ఉపాధికి సంబంధించి ఒకటి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకొని BFSI అని బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ రంగాలకు సంబంధించి ఉపాధి తీసుకురావాలని మొట్టమొదటి రాష్ట్రం ఈ రాష్ట్రం. ఈ రంగాల్లో ఉపాధి అవకాశాలు దండిగా ఉన్నాయని BFSIకి సంబంధించిన ప్రధానమైన మరి ఆ కన్సార్షియం వారితో మాట్లాడి డిగ్రీలో ఒక కోర్సుని ఇంట్రడ్యూస్ చేసి ఆ క్రమేణా వారు ఇంటర్న్షిప్ చేసుకొని వారికి ఉపాధి అవకాశం కల్పించే కార్యక్రమం మొట్టమొదటి రాష్ట్రంగా. సంబంధించి మీరందరూ కూడా చూసినారు, ఒకటే సంవత్సరంన్నర కాలంలో 1.5 years లో ఈ ITIs అన్నిటిని కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గా మార్చి మొన్న ఈ మధ్యలోనే మేము ప్రారంభోత్సవం చేసుకున్నాం. సూక్ష్మ మధ్య చిన్న పరిశ్రమలకు సంబంధించిన ఒక పాలసీ తీసుకొచ్చి, ఎందుకంటే ఉపాధి పెంచే అవకాశాలు 10 మందికి ఉద్యోగాలు కలిగించే అవకాశం ఈ MSMEల ద్వారానే జరుగుతుంది. అందుకోసమే ఈ MSME పరంగా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని మొట్టమొదటిసారి ఒక పాలసీని తీసుకొచ్చినాం. ఎక్స్పోర్ట్స్ కు సంబంధించి మేము ఎందుకు చెప్తామంటే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కు సంబంధించి కూడా ఈ సంవత్సరం అత్యధికంగా మన రాష్ట్రం నుంచి ఉత్పత్తి కాబడే ఏరోస్పేస్ డిఫెన్స్ కు సంబంధించిన ఉత్పత్తులు పెద్ద స్థాయిలో ఎక్స్పోర్ట్ కాబడతా ఉన్నాయి. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మేము ఏదో ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసి ఒక ఫసాడ్ క్రియేట్ చేసి ఒక పరదా క్రియేట్ చేసి ఏదో చేయబోస్తున్నాం అని అది చూపెట్టే ప్రసక్తే లేదు. మేము చాలా సందర్భాల్లో మేము చెప్పేదానికంటే ఎక్కువ పని సంకల్పం ఉన్న ప్రభుత్వం వారిదేముండే చెప్పేది ఎక్కువ ఉండే చేసేది తక్కువ ఉండే. భ్రమను కలిగించే అంటే మీరు హైప్ కలిగించే కార్యక్రమం ఆలోచన చేశాను. మేము హోప్ కల్పించే కార్యక్రమం చేస్తా ఉన్నాం, తప్పకుండా చేసి తీరుతాం. నేను చెప్పిన ప్రధానమైన రంగాలకు సంబంధించి ఇప్పుడే పోతాం. ఇంకోటి వస్తే ఆనాడు IT రంగానికి సంబంధించి 55,000 పైచిలకే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయని చెప్పాను. సరే, దేశ విదేశాలకు సంబంధించిన IT రంగానికి సంబంధించి అక్కడ ఉన్న అవసరం, అక్కడ ఉన్న వాతావరణాల దృష్ట్యా ఏ విధంగా ఆనాడు మన రాష్ట్రం కానీ మన పక్క రాష్ట్రానికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ఆ విధంగా ఉండే. అది క్రమేణా ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు, ఇక్కడ ఉన్న మనకున్న మరి టెక్నాలజీ సెంటర్స్ ఉపయోగపడి ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి. 2,42,000 అంటున్నారు మీరు 10 సంవత్సరాల నుంచి. ఈ సంవత్సరంన్నర కాలంలో ఇప్పుడు 2,40,000 నుంచి మేము 3,20,000 ఎక్స్పోర్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏం చెప్పాలి దానికి? ఒకటి, మేము గొప్పగా మీలాగా చెప్పుకోకపోయినప్పటికీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్న మా పారిశ్రామికవేత్తలు, IT దిగ్గజాలు, మా ఇంజనీర్ సోదరులు, మా సాఫ్ట్వేర్ నిపుణులు, ఇక్కడున్న మా వాతావరణాన్ని ఇంకా మేము ప్రోత్సాహం చేసి ముందుకెళ్తూ GCCలో తీసుకొచ్చి ఈరోజు ఎక్స్పోర్ట్స్ పెంచే ముందుకు తీసుకెళ్ళ స్పష్టంగా మేము చూపెడతా ఉన్నాం. మళ్ళా ఇంకో రాష్ట్రం నుంచి పోలికతో వాళ్ళు చెప్పారు హైప్ క్రియేట్ చేద్దాం. చాలా వారు చెప్పిన అంశంలో కొన్ని సందర్భాల్లో డెఫినెట్లీ పాజిటివ్ ఉంటే తీసుకుంటాం. మాకు బేషిజాలు లేవు, ఎందుకంటే అనుభవం ఉన్న మరి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కనుక హైప్ క్రియేట్ చేద్దామని చెప్పారు. డెఫినెట్లీ ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, మన రాష్ట్రానికి సంబంధించి
దిగ్గజాలు, అదే ఫార్మా రంగానికి సంబంధించిన దిగ్గజాలు మొన్న ఎంఓయూలు చేసుకున్నారు. వాళ్ళని కూడా ఏం కంపేర్ చేసిండ్రండి వాళ్ళు? అదా కంపారిజన్. చాలా మంది పెద్దలు ఈరోజు బయాలజికల్ ఎంత పెద్ద కంపెనీ అండి, ఎవరితో పోలుస్తా ఉన్నారు? అవర్ పాయింట్ ఆఫ్ దిస్ థింగ్ ఇస్ ఇంకా పెట్టబోయే కార్యక్రమంలో ఈ విధమైన కార్యాచరణ తీసుకోమని చెప్పాలి. బయాలజీ, జెన్ టెక్నాలజీస్, రిజల్యూట్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన అంశం ఒక 5,000 కోట్ల రూపాయలతో, అదేవిధంగా ఈరోజు గ్రాన్యూల్స్ ఇండియా మీ అందరికీ కూడా తెలుసు, ఒక ప్రధానమైన కంపెనీ. అదేవిధంగా కేన్స్ సంస్థకు సంబంధించి ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన సంస్థ సంవత్సరం క్రితం వాళ్ళే అన్నారు పోయింది వచ్చిందని. వాతావరణం ఎప్పుడు ఏ విధంగా ఉంటే వాళ్ళకి సంబంధించి ఆ విధంగా వస్తుందని చెప్పినాం. మేమేమో గొప్పలు చెప్పుకొని చెప్తలేమే, కానీ మళ్ళా తిరిగి వాళ్ళని పిలిపించి 1000 కోట్లతో పెడతా ఉన్నాం. భారత్ బయోటెక్ ప్లీజ్ డోంట్ కంపేర్. వీళ్ళందరూ కూడా మనకు రాష్ట్రానికి పరిశ్రమలకు సంబంధించిన దిగ్గజాలు. ఈరోజు మహీంద్రా ఇతర రాష్ట్రానికి సంబంధించి వారు ఎవరితో ఎంఓయూ చేసుకున్నారో చేసుకోలేదో ఏ విధంగా చేసుకున్నారో దానికి ఈ విధమైన కంపారిజన్ అస్సలే సరికాదు. ఎవరిని చిన్నతనంతో చూడదు. ఈరోజు మాపై నమ్మకం ఉండి ముందుకు తీసుకెళ్తా ఉన్న తరుణంలో ఇలాంటి అనేక మంది పెద్ద కంపెనీస్, గాడ్రేజ్ అంటే చిన్న కంపెనీ కావచ్చు, మరి వాళ్ళ ఎక్కడ ఇంట్లో పనిచేస్తారో మరి వాళ్ళకి చెప్పాలి. అనేక మంది ముందుకు పోతా ఉన్న తరుణంలో ఇవన్నిటికీ సంబంధించి ఒక సింగపూర్ కంపెనీ, చాలా ప్రముఖమైన కంపెనీ, వారికి కూడా AGIDC ఒక డేటా సెంటర్ కి సంబంధించి 67,500 కోట్లు పెట్టేటోళ్ళు సింపుల్ గా పేపర్ అయితే తెచ్చిపోరు. అదేవిధంగా ఇన్ఫాకీ డేటా సెంటర్ పార్క్స్ అని ప్రపంచ స్థాయిలో పేరున్న వ్యక్తులు. మనము ఇవన్నీ సీతారాం స్పిన్నర్స్ మనలో ఇక్కడే తెలంగాణకు సంబంధించి మరి ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ గార్మెంటింగ్ యూనిట్ పెట్టాలి అని 3,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాం, మేము పెట్టుకుంటాము. దానికి సంబంధించిన భూమి కానీ, దానికి సంబంధించిన సబ్సిడీస్ కానీ, దానికి సంబంధించిన ఇన్సెంటివ్స్ కానీ ఏర్పాటు చేయండి అని ఎంఓయూ చేసుకుంటే ఇది హైప్ జరుగుతుందని గౌరవ కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాం. నేను ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, ఇంకా మంచి సలహాలు సూచనలు ఇవ్వండి. ఈ రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశం విషయంలో రాజీ లేకుండా ముందుకు పోతాం. మీ అనుభవాలని ఈ రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశం విషయంలో ఉపయోగించుకునే కార్యక్రమం చేసి ముందుకెళ్లే కార్యక్రమం చేయాలి. పెట్టుబడులు ఇంకా పెద్ద ఎత్తున రావాలని చెప్పండి, పరిశ్రమలు ఇంకా పెద్ద ఎత్తున రావాలని చెప్తే, నిరుద్యోగ యువకులకి ఉద్యోగ కల్పన ఏ విధంగా చేయాలని చెప్తే తప్పకుండా స్వీకరిస్తాం, ఆహ్వానిస్తాం. ఇంకా 2 అడుగులు ముందుకు వేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇటో పక్కన సరే ప్రభుత్వానికి సంబంధించి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కనుక నిరుత్సాహపరచాలని చేసే ప్రయత్నంలో దాన్ని మేము తప్పుపడతలేము. కానీ పరిశ్రమలను, పారిశ్రామికవేత్తలను ఈ రోజు పెట్టుబడులు పెడతామని, ఈ రాష్ట్రంలో మీకు ఉపాధి కల్పిస్తామని ముందుకు వస్తున్న వారికి నిరుత్సాహం కలిగిద్దు అని ఏ విధమైన మాటలు మాట్లాడొద్దని మేము వారికి కోరుతా ఉన్నాం. ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి అక్కడ కూడా కాలుష్య నివారణకు సంబంధించిన అంశం విషయంలో దాన్ని గ్రీన్ ఫార్మా పరిశ్రమలను ప్రోత్సాహం చేసే కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు 10 నుంచి 15 మంది ఫార్మసీకి సంబంధించిన దిగ్గజాలు వారు అక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకుంటున్నారు.
వారికి కావాల్సిన వాతావరణం ఈకో సిస్టమ్ ఈరోజు రెసిడెన్షియల్ కానీ ఎడ్యుకేషన్ కానీ రేపు టెక్నాలజీ పరంగా ఈ ఫార్మసీకి ఉపయోగపడే అన్ని అంశాలు కానీ అక్కడ కావాల్సిన వారికి ఉండే వారికి రిక్రియేషన్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేసే క్రమంలో దాన్ని రియల్ ఎస్టేట్ అంటున్నారు. ఈరోజు మేము ప్రగతికి సంబంధించిన అంశం విషయంలో రేపు రాబోయే కాలంలో మా నిర్ణయాలు కూడా ఈరోజు పెట్టుబడులు రావాలే, తద్వారా యువతి యువకులకు ఉపాధి కల్పించాలనే ఒక ప్రధానమైన అంశంతో ముందుకు పోతా ఉన్నాం. ఇప్పటికైనా వారు మరి అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్దలు మరి అనేక సందర్భాల్లో అనేక విమర్శలు చేస్తా ఉన్నారు. విమర్శలకు సరే ప్రతిపక్షం ఉన్నప్పుడు విమర్శలు చేస్తూ ఉంటారు, కానీ రాష్ట్ర ప్రగతికి అడ్డుకోవద్దని మేము వారిని కోరుతా ఉన్నాం. మేము మరొక మారి చెప్తా ఉన్నాం, హైప్ తీసుకొచ్చే కల్చర్ మాది కాదు, మీది. మేము హోప్ తీసుకొస్తాం, దానికి అనుగుణంగానే మేము పనిచేసి ఈ రోజు వారికి అండగా నిలబడతాం. డెఫినెట్లీ నేను అందులో మంచి సూచనలు చెప్పాను. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఒక కంపెనీ ఇక్కడికి వచ్చి ఇతర రాష్ట్రానికి పోయినరు, ఎందుకు పోయినరు అనేది నేను కూడా చెప్పిన కదా. ఆ విధమైన వాతావరణం ఉంటుంది, వస్తుంటారు పోతుంటారు అని పెద్ద మనిషి చెప్పింది కరెక్ట్ అని చెప్పినాం. హైప్ అనొద్దు, ఇక్కడ జరిగింది పత్రికల ద్వారా అందరికి కూడా తెలుసు ఏ ఏ కంపెనీస్ వచ్చినాయని. వంట చేసుకునేటోళ్ళు చేసిన రానే ఇక్కడ ఏమో అర్థం అంటే ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకు ఎవరైనా చెప్పినో తెలియదు, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా. మేము ఎందుకు చెప్తాను అంటే ఇది ఒక ట్రస్ట్ క్రియేట్ చేయాలి. ఆ పారిశ్రామికవేత్తల ట్రస్ట్ క్రియేట్ చేయకుండా ఉంటే ఈరోజు వారు చేసిందని మేము ఇతర రాష్ట్రాల్లో చూస్తున్నాం కదా. ఇతర రాష్ట్రాల్లో 5 సంవత్సరాల తర్వాత ఏమైంది కానీ అక్కడ పోయే పరిస్థితి కనబడతలేదు. అదే విధమైన పరిస్థితి మేము ఇక్కడ తీసుకొస్తాం. వారికి ఉన్న ఏమంటారు మిత్రత్వం ద్వారా అంటే మేమేం చేయలేదు. ఎంఓయూలు కాగితాలకే పరిమితమైనవి తప్ప అవి ఒక కార్యరూపం దాల్చలేదు. ఇప్పటి వరకు కాగితాలకే పరిమితమైనవి. కాదు, ఇప్పుడు పూర్తి స్థాయిలో సమాచారాన్ని అనేక సందర్భాల్లో చెప్పినాం. మేము ఈ 2 సంవత్సరాల దావోస్ కానీ లేకుంటే రాష్ట్రంలో ఉండి ఇక్కడికి వచ్చిన పారిశ్రామికవేత్తలకు సంబంధించిన ఎంఓయూస్ విషయంలో ప్రతి సందర్భంలో కూడా ఏ ప్రభుత్వాలు ఉన్నా ఏది ఉన్నా దానికి 50 to 60, 70% మేము ఇంకా 80-90% గ్రౌండ్ ఇవ్వాలనే ఆలోచనతో పోతా ఉన్నాం. దీనికి సంబంధించి కూడా మేము 2024 దావోస్ సంబంధించి 2025కు సంబంధించిన అంశం విషయంలో ఎన్ని గ్రౌండ్ అయినాయి. కొన్ని సందర్భాల్లో కొంతమంది మిత్రులు అడుగుతూ ఉంటారు, రేపు మళ్ళా దావోస్ పోతాం, పోయిన తర్వాత సరే ఇప్పుడు మేము ఆల్రెడీ ఎంఓయూస్ అయిపోయినాయి, అక్కడ దానికి ప్రత్యేకంగా అందరినీ ఇంకా పారిశ్రామికవేత్తలని రాష్ట్రం గురించి చెప్పడానికి వెళ్ళే ప్రధానమైన అంశంతో పోతా ఉన్నాం. పెట్టుబడులకు సంబంధించి వచ్చేవారు వస్తూ ఉంటారు, కానీ పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూ 2024లో జనవరిలో చేసుకుంటే ఏప్రిల్ నెల మాసంలో అడిగిను ఎన్ని గ్రౌండ్ అయినా ఎన్ని చూపెట్టాలి, ఎన్ని ఉద్యోగాలు కల్పించారని. ఎంఓయూలు చేసుకున్న తర్వాత దానికి సమయం పడుతుంది. సమయం ప్రభుత్వం నుంచి కాదు, ఆ పరిశ్రమలకు సంబంధించిన ఫైనాన్షియల్ క్లోజరు, ఆ పరిశ్రమలకు సంబంధించిన లోన్స్ కు సంబంధించిన అంశము,
ఆ పరిశ్రమకు సంబంధించిన ఆబ్జెక్టివ్స్ పూర్తి స్థాయిలో చేరటానికి వారు తీసుకున్న సమయానికి అనుగుణంగానే ఈ ఎంఓయూస్ ఫంక్షనల్ గా గ్రౌండ్ చేసే ఆలోచన కార్యక్రమం జరుగుతుంది. స్పష్టం ఇది ఎవరున్నా కానీ. సో మేము ఈరోజు 24లో యాక్టివ్ గా గ్రౌండెడ్ గా ఉన్నాయి. ఆ క్రమంలో 25లో చేసిన గ్రౌండెడ్ గా ఉన్నాయి. రేపు పొద్దున చేసుకుపోయే కార్యక్రమాలన్నీ కూడా స్పష్టంగా ప్రతి నెల మా స్పెషల్ సిఎస్ గారు రివ్యూ పెట్టుకొని పరిశ్రమలకు సంబంధించిన పారిశ్రామికవేత్తకు ఉన్న ఇబ్బంది కూడా తెలుసుకొని వారికి ఏమైనా ఇబ్బంది ఉంటే మేము ఇంకా ఆ సమస్యలు మేము పరిష్కారం చేసే పరిధిలో ఉంటే సమస్య పరిష్కారం చేసి ఇక్కడికి రావడానికి ఒక కాంపిటీషన్ ఇవ్వాలి. రేపు సౌత్ ఇండియాకు సంబంధించిన ఇక్కడ ఉన్న పరిశ్రమలకు సంబంధించిన వాతావరణంలో పెద్ద ఎత్తున పోటీ ఉంది. ఓ ప్రక్కన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలకు సంబంధించి ఆ పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఎక్కడ ఇన్సెంటివ్స్ సబ్సిడీస్ ల్యాండ్ కి సంబంధించిన అంశం విషయంలో వారికి ఎక్కడ మెరుగైన రీతిలో అనుగుణంగా ఉంటుందో ఆ పరిశ్రమలు పోయి ఏర్పాటు చేసే క్రమంలో ముందుకెళ్ళటం జరుగుతుంది. మేము చెప్తా ఉన్నాం, ఉదాహరణకి లాస్ట్కి 2024-25 తలసరి రాష్ట్ర స్థూల ఉత్పత్తి జాతీయ ఉత్పత్తిలో జిఎస్డిపిలో తలసరి ఆదాయం ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. దేశంలో పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో 3.87 lakhs, తర్వాత కర్ణాటక 3.8, దాని తర్వాత తమిళనాడు 3.6, మహారాష్ట్ర 3.09. అంటే మళ్ళా చిన్న రాష్ట్రాలు వచ్చే వరకు ఢిల్లీ చిన్నది ఉంటుంది, ఇంకా చిన్నది ఉంటుంది. చిన్న పెద్ద రాష్ట్రాల్లోనే ఈరోజు జిఎస్డిపికి సంబంధించి తలసరి పర్ క్యాపిటల్ సంబంధించిన అంశము ఇట్లా ఈ విధంగా ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఎక్కడ కూడా అబ్రప్షన్ రావద్దు, ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు. మేము అనేక సందర్భాల్లో చెప్పినాం, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాజిటివ్ ప్రోగ్రెసివ్ పాలసీస్ ఉన్నాయో దానికి ఇంకా 2 కలుపుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. దాన్ని మేము ఆపు చేయమని ఒక నమ్మకాన్ని, ఒక ట్రస్ట్ ని క్రియేట్ చేసే ప్రయత్నంలో పోతా ఉంటే ఇంకో పక్కన ఇదేందా తెలంగాణ ఇదేందని మాట్లాడితే ఎవరికి న్యాయం జరుగుతుందని మేము అడుగుతా ఉన్నాం. సార్ ఆ రోజు సదస్సు మినిస్టర్ గారు ఇప్పుడు అన్ని కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయి. మేము ఇప్పుడు వాళ్ళ కంపెనీలకు సంబంధించిన రివ్యూ చేపట్టే కార్యక్రమం చేస్తే మళ్ళా దీన్ని మీరు బయటకు పెడితే వాళ్ళకి సంబంధించి ఒక పరిశ్రమలకు సంబంధించిన వాతావరణం పోతుంది. మేము చేసే కార్యక్రమం చెప్తా ఉన్నాం, అది కూడా ఇస్తాం, లిస్ట్ మీకు ఇస్తాం రేపు పొద్దున. ఇది స్టేటస్ వ్యూ. నేను ఎంఓయూస్ సంబంధించి దావోస్ 24-25కి సంబంధించి ఈ మధ్యలో రివ్యూ చేసుకొని ప్రతి నెల స్పెషల్ సిఎస్ చేసే రివ్యూ కార్యక్రమంలో ఈరోజు మా మంత్రిత్వ శాఖ కూడా రివ్యూ చేసి రిపోర్ట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సార్, మీ సమ్మిట్ ను రియల్ ఎస్టేట్ బ్రోకర్ అనే ఒక మాటతో కొట్టిపారేయడం కేసీఆర్ ఎట్లా చూస్తారు? డెఫినెట్లీ నేను కాదంటలేను సూరజ్. నేను ఏమంటున్నా అంటే ఓవర్ ద నైట్ ఎవరు కూడా బిల్డ్ చేయలేరు. ఈరోజు డిఫెన్స్ వస్తుంది, డిఫెన్స్ ఫ్యాక్టరీ ఇక్కడ ఎందుకు వస్తుంది, ఏరోస్పేస్ ఎందుకు వస్తుంది? 45 సంవత్సరాల నుంచి ఒక లెగసీ క్రియేట్ అయింది. ఇక మేమే ఈ 10 సంవత్సరాల్లో డ్రింకింగ్ వాటర్ మేమే సృష్టించినాం, గాలి తాగేది మేమే చేసినాం అంటే ఏమి చెప్తామంటే అది కాదు కదా. దిస్ ఇస్ వాట్. ఇంకా ఒకటి తర్వాత ఒక బ్రిక్ తర్వాత ఇంకో బ్రిక్ ను బిల్డ్ చేసే కార్యక్రమంలో తెలంగాణ ఒక పాజిటివ్ దృక్పథంతో పోతుందనే ఒక ఆలోచన ఇవ్వమని కోరుతున్నాను నేను. లేదు 2047లో దాంట్లో 3 ట్రిలియన్ ఎకానమీ ఏ విధంగా చేయాలి, ఇప్పటి నుంచి మొదలు పెట్టుకొని గ్రోత్ ఇంజన్స్ ఏమి ఉండాలని చెప్పడం జరిగింది. దాంట్లో లెగసీ లేదని కాదు, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ లెగసీ మొత్తం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 2 years మేము ఈ విధంగా ఎవాల్వ్ అయిందో అని చెప్పిండ్రు. దాంట్లో 10 సంవత్సరాలు కూడా ఉంటుంది, ఇష్యూ లేదు. మేమే చేసినామంటే
సార్ మీరు ఇప్పుడు సదస్సు ఇంకో రాష్ట్రానికి సంబంధించి వాళ్ళే ఐటీని క్రియేట్ చేసిన అంటారు ఇంకో రాష్ట్రానికి సంబంధించి. సార్ మీ సదస్సు రోజు 3,75,000 సార్ సదస్సు రోజు మినిస్టర్ గారు సదస్సు రోజు మీరు 3.75 lakhs crores అన్నారు, ఇప్పుడేమో 3.40 లక్షలు అన్నారు. ఏది కరెక్ట్ సార్? 5 లక్షలు 5.75. 5.75. కేసీఆర్ సమ్మిట్ లేలే, మొత్తాన్ని మీరు నన్ను రెండో రోజు అడిగిన ఫస్ట్ రోజు అడిగినప్పుడు అంతే ఉండే. సో ఆటోమేటిక్ గా ఎంఓఎల్ చేసుకున్నాం 5.75. సమ్మిట్ మొత్తాన్ని రియల్ ఎస్టేట్ గ్రూప్ ఏమండి? కొట్టేసే ప్రయత్నం చేశారు. 3.23. 3.23 lakhs in 1.5 years. No. From there, difference. It's not over and above. 2.43 అంటున్నాను. మేము 2 years లోనే 3.23కి వచ్చినాం ఆ గ్యాప్. సో 24-25 sir, 24-25 figures. 1.5 year పిక్చర్ చెప్తున్నాం. మార్చిలో వస్తుంది అంత, మార్చిలో వస్తుంది కదా. ఈ వంట మనుషులకు సంబంధించి అన్నది చంద్రబాబు విశాఖపట్నంలో చేసుకున్నది ఓ ఎంఓఈలకు సంబంధించి సార్. ఎక్కడైనా అట్లా కంపేర్ చేయొద్దు అంటున్నారు. ఇప్పుడు ఎంఓఈలు చేసేవారికి ఈ విధంగా ఇప్పుడు మీలాంటి సపోజ్ మీరు పరిశ్రమ దిగ్గజం, మేము వాళ్ళతో చేసినామా అని అనుకుంటే అంటే వాళ్ళని కూడా చిన్న చూపు చూసినట్టు కదా. ఇప్పుడు వాళ్ళ విజన్ లో ఉంటది, ఏ వ్యూలో చూస్తే ఆ విధంగా ఉంటది. అక్కడికి కావాల్సింది ఫార్మా కంపెనీస్, గ్రీన్ ఫార్మాకి సంబంధించిన కంపెనీస్, ఆ గ్రీన్ ఫార్మాకి సంబంధించిన వాళ్ళ పరిశ్రమలకు సంబంధించిన ఉపాధి కల్పించాలి, స్కిల్ సెంటర్స్ కావాలి. దానికి సంబంధించి వారు అక్కడ ఉండటానికి పిల్లలు చదువుకోవాలా, వాళ్ళు ఉండటానికి ఇల్లు కావాలా. అంతర్జాతీయ స్థాయిలో ఆ సిటీని మనం ఆ విధంగా ప్రొజెక్ట్ చేయకుండా ఉంటే ఏ విధంగా మనం ఈ సిటీని, రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తామో ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇక వాళ్ళు దృష్టిలో రియల్ ఎస్టేట్ను కూడా మనం ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్కు సంబంధించి కూడా ఆ ఎకానమీని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాలి. అది మేమేం చేస్తా ఉన్నాం, కేవలం వారికే కాదు, మధ్యతరగతి, అప్పర్ మిడిల్ క్లాస్, చిన్న తరగతులకు సంబంధించిన రియల్ ఎస్టేట్కు సంబంధించి రేపు రాబోయే కాలంలో వారి హౌసింగ్కి సంబంధించిన అంశం కూడా సీరియస్గా దాని గురించి ఆలోచన చేస్తున్నాం. అక్కడ ఆ ఫ్యాక్టరీలలో పనిచేసే వివిధ రకమైన డిఫరెంట్ ఎంప్లాయ్మెంట్ సెక్టర్స్ ఉంటాయి, వాళ్ళందరికీ ఆ విధంగా ఇవ్వాలి. మిడిల్ క్లాస్ ఉంటుంది, అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటుంది. ఆ రెసిడెన్షియల్ సెక్టర్స్ ప్రొవైడ్ చేయకుండా ఎట్లయితుంది? నువ్వు దాని రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటే ఎట్లా? కోర్టు నిర్ణయం చేస్తుంది మేము తప్పుడు ఇస్తున్నామా కరెక్ట్ ఇస్తున్నామా అని. కోర్టు కూడా వాళ్ళే నిర్ణయం చేస్తాను, మేమేం చేయాలి? వారు ఏ భాష అన్నా మాట్లాడుకొని వారి భాష గురించి నేను మాట్లాడతలేను. మేము ఈ రోజు ఒక ఫ్యూచర్, భవిష్యత్తులకు సంబంధించిన, భవిష్యత్ తరాలకు సంబంధించిన నగరం ఏ విధంగా ఉండబోతుంది, ఉండే ఒక కార్యాచరణ తీసుకొని ఏ విధంగా మేము కార్యక్రమాన్ని మొదలు పెడతామో అని చెప్పే కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉన్నాము. అది రేపొద్దున వారికి తొక్క సిటీ అన్నా లేకుంటే ఇంకో సిటీ అన్నా వారి మాటల్లో, మేము మాత్రం అది చాలా పవిత్రమైన సిటీగా నిర్మాణం చేయాలి. ఫ్యూచర్ జనరేషన్స్ కు, భవిష్యత్ తరాలకు సంబంధించి మరి వారి భవిష్యత్తును ఊహించుకొని ఈ విధంగా మా భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తుగా ఉంటుందని ఒక సిటీని నిర్మాణం చేయబోతా ఉన్నాం. మీరు హైప్ కాదు హోప్ క్రియేట్ చేస్తా అంటున్నారు, అంతే కదా సార్? హైప్ కాదు హోప్. అది హోప్ క్రియేట్ చేసి ముందుకు వెళ్తున్నాం, మేము హైప్ క్రియేట్ చేయం వాళ్ళలాగా. రైట్ సార్, థ్యాంక్ యూ. నాకు మీటింగ్ ఉంది, ఏమనుకోదు. నరసింహాచారి గారు కౌన్సిల్లో ఉన్నారు కదా. అవుట్ సోర్సింగ్ ఆయన మెజిస్ట్రేట్, ఆయన ఏమో సెక్రటరీ పనిచేసిండు. డిసెంబర్ వరకు ఆయనకు టర్మ్ ఉంది. ఎట్లాంటి అవుట్ సోర్సింగ్ అంటారు? అది ఎట్లాది మాట్లాడితే అవుట్ సోర్సింగ్? అది
ఇప్పుడు ఈరోజు న్యాయ నిపుణులకు సంబంధించి అక్కడ అసెంబ్లీకి సంబంధించిన కన్వెన్షన్స్, అసెంబ్లీకి సంబంధించిన రూల్స్, ప్రొసీజర్స్ అవగాహన చేసుకొని అర్హత గల ఉన్న వ్యక్తికే ప్రభుత్వం ఆలోచన చేసి ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు ఆయన లా చదువుకున్నాడు, లా సెక్రటరీ చేసిండు, ఆయనకు అవగాహన లేదంటే మేమేం చెప్పలేము.